తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రాధాకృష్ణ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాధా, నీ పుట్టినరోజు కదూ, నేను కలువ పూలు ఇవ్వలేకపోతున్నాను. మా నాన్నకి నా మీద బాగా కోపంగా ఉందేమో కదూ. నేనిక్కడ చదువుకొని పాస్ అయ్యి తిరిగి వస్తాను. మా అమ్మని నా కోసం దిగులు పడవద్దని చెప్పు. ఇక్కడ పట్నం భలే బాగుంది. అడ్రస్ రాస్తే మా నాన్న వచ్చి నన్ను తన్నులు తన్ని తీసుకొని వెడతాడని భయం. అందుకే నేను ఎక్కడున్నానో చెప్పను. నేనే నీకు ఉత్తరం రాస్తుంటాను. పంచాక్షరం మాస్టార్ని అడిగానని చెప్పు. ఇట్లు కృష్ణ. రాధ మధ్య హాల్లో డ్యాన్స్ నేర్చుకుంటోంది. నాట్యాచారి చేతులతో వేస్తున్న తాళానికి అనుగుణంగా ఆ పాదాలు కదులుతున్నాయి. ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది. కూతురు డ్యాన్స్ చూస్తూ కూర్చొని ఉన్న కోదండరామయ్య గారు లేచి వెళ్ళారు. రాధమ్మకి ఉత్తరం వచ్చిందండి అన్నాడు పోస్ట్ మ్యాన్. రాధమ్మకా? మా రాధకి ఎవరయ్యా రాసేది అన్నారు ఆశ్చర్యంగా. పోస్ట్ మ్యాన్ కార్డు తీసిచ్చాడు. అది చదవగానే ఆయన ముఖంలో సంభ్రమాశ్చర్యాలు కదలాడినాయి. అలివేలు, అలివేలు, రంగయ్య, ఓ రంగయ్య అంటూ బిగ్గరగా పిలిచాడు. పెసల బస్తాలు సర్దిస్తున్న రంగయ్య, వంట ఇంట్లో పనిచేస్తున్న అలివేలు ఆ పిలుపు వినగానే పరిగెత్తుకు వచ్చారు. కృష్ణ ఉత్తరం రాశాడు రంగయ్య. అదిగో అలివేలు, నీ కొడుకు క్షేమంగా ఉన్నాడు. నువ్విక శోకాలు పెట్టకు. నేను చెప్పానా లేదా వాడు ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటాడని? ఇదిగో రాధ పేర ఉత్తరం రాశాడు అంటూ ఆయన ఉత్తరం చదివి వినిపించాడు. అలివేలు కళ్ళ నుంచి నీళ్లు బొటబొటా కారుతున్నాయి. నేను వాణ్ణి చంపేశానని నా ప్రాణం తీసేశావు కదే. వాడు చెప్పకుండా ఇంట్లోంచి పోతే నువ్వేమో నన్ను తిట్టని రోజు లేదయ్యే అన్నాడు రంగయ్య. చూశావా అలివేలు, వాడికి రాధ పుట్టినరోజు ఎంత బాగా గుర్తుందో అంది శాంతమ్మ. వెర్రి వెధవ, ఒట్టి ఆకతాయితనమే గాని బుద్ధి మంచిదమ్మా. రాధ అప్పటికే చేస్తున్న డ్యాన్స్ ఆపేసి తండ్రి దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. కృష్ణ ఉత్తరం రాశాడా నాన్నా అంది. అవునమ్మా, ఇదిగో నీకే రాశాడు. ఇది నీ ఉత్తరమే అంటూ కోదండరామయ్య గారు కృష్ణ రాసిన కార్డుని కూతురి చేతిలో పెట్టారు. వాడి పెంకితనం చూశావా? ఎక్కడ ఉన్నది రాస్తే తండ్రి వెళ్ళి తన్ని తీసుకువస్తాడని భయమట. కోదండరామయ్య గారు నవ్వుతూ అన్నారు. పెంకితనమే కాదు బాబు, మా చెడ్డ పట్టుదల కూడా ఉంది. అలిగి అన్నం తినను అన్నాడంటే ఇక చచ్చినా తినడు అంది అలివేలు. ఆ రోషానికేం తక్కువ లేదు అన్నాడు రంగయ్య. ఇదిగో వాడిని నువ్వు ఇంకేమీ అనకు, అన్నావంటే ఊరుకోను అంది అలివేలు. పట్నంలో అలా కొద్ది రోజులు ఉండటం కూడా మంచిదేలే రంగయ్య. కాస్త వాడికి కష్టం సుఖం బాగా తెలిసి వస్తాయి అన్నాడు కోదండరామయ్య గారు. రాధ తన గదిలోకి వచ్చింది. కృష్ణ వ్రాసిన ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుకుని మురిసిపోయింది. వెంటనే పుస్తకం కలం తీసుకుని తను కూడా రాయసాగింది. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నీకోసం మీ అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా? మేమంతా అసలు నువ్వు చచ్చిపోయి ఉంటావని అనుకున్నాం. నేనేమో గుడికి వెళ్ళి మా కృష్ణని బాగా చూడు దేవుడా అని దండం పెట్టుకున్నాను. నువ్వెందుకు తిరిగి రాలేదు? అక్కడేం చేస్తున్నావు? నిన్నింకెప్పుడు నేను మొద్దబ్బాయి అని అనను. మీ అమ్మ కూడా ఏమీ అననంది. మీ నాన్న కూడా కొట్టనన్నాడు. పంచాక్షరం మాస్టారి ఆవుకి దూడ పుట్టింది. శరభయ్య మాస్టారు నిన్న నూతి దగ్గర కాలు జారి పడ్డారట. స్కూల్కి రావటం లేదు. మన దొడ్లో జామ చెట్టు బాగా కాయలు కాస్తోంది. నేను మాత్రం నువ్వు మళ్ళీ వచ్చే వరకు ఒక్క జామకాయ కూడా తినకూడదని అనుకున్నాను. నీ ఉత్తరం వచ్చేసరికి నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నా అంటూ రాధ ఉత్తరం రాగానే ఆ ఇంట్లో అందరూ మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యం రాసేసింది. కోదండరామయ్య గారు అక్కడికి వచ్చారు. ఏమిటమ్మా అంత శ్రద్ధగా వ్రాస్తున్నావు అన్నారు. కృష్ణకి ఉత్తరం నాన్నగారు. ఉత్తరమా? ఏది? ఆయన తీసుకొని చూశారు. తర్వాత చిరునవ్వుతో, నువ్వు ఉత్తరం రాస్తున్నావు బాగానే ఉంది, కానీ వాడు అడ్రస్ ఇవ్వలేదుగా, ఎక్కడికి పంపిస్తావు? ఎక్కడికి పంపించను? రాధ గారంగా చూసింది. పాపం, కృష్ణ నాకు ఉత్తరం రాశాడు. నేను రాయకపోతే తనకి కోపం రాదు. నిజమేనమ్మా, కానీ అడ్రస్ కావాలి కదా.
రాస్తే వాళ్ళ నాన్న వచ్చి తంతాడని వాడు రాయలేదు. రాధ చాలా నిరాశగా చూసింది. ఇప్పుడెట్టా అంది దీనంగా. కూతురి ముఖం చూసేసరికి ఆయనకి జాలేసింది. ఒక పని చెయ్యమ్మా, ఈ పుస్తకంలో రాశావు కదా, ఉత్తరం అయిపోగానే చివర కృష్ణకి అని వ్రాసి ఊరుకో. ఎప్పటికైనా మనకి కృష్ణ అడ్రస్ తెలుస్తుందిగా, అప్పుడు ఈ ఉత్తరం అందులో పెట్టి పోస్టు చేద్దాం, సరేనా? బుజ్జగింపుగా అన్నారు. రాధ సరేనన్నట్టు తల ఊపింది. ఆ రోజు నుంచి రాధకి కృష్ణ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ పుస్తకంలో ఒక ఉత్తరం రాసి ఉంచడం అలవాటైంది. మళ్ళీ ఏడాది వరకు కృష్ణని గురించిన ఏ విషయమూ తెలియలేదు. అందరూ మళ్ళీ ఆ మాటే మర్చిపోయినట్టయినారు. కానీ రాధ పుట్టినరోజు నాటికి సరిగ్గా మళ్ళీ ఉత్తరం వచ్చింది. రాధా, నేను చదువుకుంటున్నానని మా అమ్మకి నాన్నకి చెప్పు. నీకు నేను కలువపూలు బాకీ పడుతున్నాను. అన్నీ కలిసి ఒకేసారి ఇచ్చేస్తాను. నేను క్షేమం, మీరందరూ కులాసా అని తలుస్తాను. పంచాక్షరం మాస్టార్ని అడిగానని చెప్పు. మీ అమ్మకి నాన్నకి నా నమస్కారములు. కృష్ణ. వీడి ఇంటికి ఎప్పుడు వస్తాడో, కల్లారా ఎప్పుడు చూస్తానో అంటూ అలివేలు మళ్ళీ శోకాలు పెట్టింది. రాకపోతే పోనీ, మనల్ని చూడాలని ఆడికి లేనప్పుడు మనకు మాత్రం ఎందుకు? కస్సుమన్నాడు రంగయ్య. నువ్వు ఊరుకో, నీ మూలంగానే బిడ్డ అట్ట అయ్యాడు అంది అలివేలు. ఊరుకో అలివేలు, రంగయ్య ఏం చేస్తాడు? రంగయ్యకి మాత్రం బాధ లేదంటావా? కృష్ణ ఇంటికి రాలేదనే కోపంతోనే అతను అట్లా అంటున్నాడు అంది శాంతమ్మ. రాధ మాత్రం నోట్బుక్లో క్రమం తప్పకుండా కృష్ణకి ఉత్తరాలు రాస్తూనే ఉంది. ప్రకృతి ఋతుచక్రంలో తన రూపురేఖలు మార్చుకుంటూ సృష్టిలో కలిగే మార్పులని సూచిస్తోంది. ఋతువులు ఒకదాని వెంట ఒకటి కాలచక్రంలో గిర్రున తిరుగుతున్నాయి. కోదండరామయ్య గారి ఇంటి పెరట్లో రాధ పుట్టినరోజున విరిగిపడిన జామకొమ్మ ఆ చెట్టుకి ఒక భాగం కోల్పోయినట్టుగా బోసిగా ఉంది. కొద్ది రోజులకి పుడమి తల్లి స్తన్యం నుంచి పాలు తాగి మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నట్లుగా ఆ భాగంలో లేత చిగుళ్ళు మొలకలు తొడిగినాయి. సంవత్సరాలు గడిచినాయి. జామ చెట్టు కొమ్మ విరిగిన జాడే తెలియనట్టుగా గుబురుగా శాఖలు విస్తరించి పెరిగింది. ఆ కొమ్మకి ఇప్పుడు మళ్ళీ అందమైన ఉయ్యాల వేలాడుతోంది. కోదండరామయ్య గారి ఇంటి మధ్య హాల్లో నుంచి గజ్జెలు గల్లు గల్లుమనే శబ్దం తాళయుక్తమైన పాటతో కలిసి వినిపిస్తోంది. నాట్యాచారి తాళం వేస్తూ పాట పాడుతున్నాడు. రాధ నాట్యం చేస్తోంది. ఆ నాట్యంలో ఎంతో ప్రావీణ్యత కనిపిస్తోంది. 18 సంవత్సరాలు నిండిన రాధ యవ్వనంతో విరగబూసిన పూల కొమ్మలా ఉంది. నాట్యాచారి రాధ చేస్తున్న నాట్యం చూస్తూ మధ్య మధ్యలో శభాష్, భేష్ అంటున్నాడు. ఇంతలో వాకిట్లో నుంచి పోస్ట్ అన్న కేక, ఆ వెంటనే రాధమ్మా నీకు ఉత్తరం వచ్చింది అన్న పిలుపు వినిపించాయి. తాళయుక్తంగా కదులుతున్న రాధ పాదాలు హఠాత్తుగా ఆగిపోయినాయి. రాధ వాకిట్లోకి పరిగెత్తుకు వచ్చింది. పోస్ట్ మ్యాన్ కవరు ఒకటి ఇచ్చి వెళ్ళాడు. ఎవరే ఉత్తరం రాసింది అంటూ శాంతమ్మ వచ్చింది. కృష్ణ రాశాడా? ఈరోజు నీ పుట్టినరోజు కాదుగా, తేదీ మర్చిపోయాడా ఏమిటి? అదే నాకు అర్థం కావడం లేదు అంటూ కవర్ చించి ఉత్తరం తీసుకుంది. ఇది వరకు 10 పంక్తులతో ఉండే ఉత్తరం ఇప్పుడు 10 పేజీల ఉత్తరంగా మారింది. వంకర టింకర అక్షరాలు నిలకడగా నిలబడి లైన్లు క్రమబద్ధంగా ఉన్నాయి. రాధ లోపలికి రాగానే నాట్యాచారిని చూస్తూ, ఈ రోజుకి ప్రాక్టీస్ చాలు మాస్టారు అంది. సరేనమ్మా, సరే, ఆర్టిస్టుకి 3 ఉంటేనే ఆర్టు అనేది రక్తి కడుతుంది అంటూ లేచాడు. ఇదిగో అలివేలు, త్వరగా రా, మీ అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అంటూ పిలిచింది శాంతమ్మ. లోపల పని చూస్తున్న అలివేలు గబగబా వచ్చింది. రాధ చేతిలో ఉత్తరం చూడగానే ఆశ్చర్యపోతూ, రాధమ్మా, నీ పుట్టినరోజు ఇంకా 2 రోజులుంటే ఇవాళ ఉత్తరం రావటం ఏమిటి అంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది రాధ. ఏం రాశాడో చదవవే అంది శాంతమ్మ. రాధ అక్కడక్కడ కొన్ని వాక్యాలు వదిలేసి ముఖ్యమైనవి మాత్రం చదివి వినిపించసాగింది. రాధకి, నేను కులాసా, నువ్వు క్షేమమని తలుస్తాను. ఇప్పుడు నీకు ముఖ్యంగా వ్రాసేదేమంటే, నేను బీఎస్సీ మొదటి శ్రేణిలో పాస్ అయ్యాను. చదువుకున్న తర్వాతనే ఇంటికి వెళ్ళి మా నాన్న ఎదుట నిలబడాలి అనే నా పట్టుదల ఇన్నాళ్లకి నెరవేరింది. ఈ రోజునే బయలుదేరి సరాసరి వచ్చేద్దామని అనుకున్నాను. కానీ సోమవారం నాడు నీ పుట్టినరోజు కదా,
నీ పుట్టినరోజుకి ఇన్నాళ్ల నుంచి ఉత్తరాలు రాస్తూ వచ్చాను. ఇప్పుడు నేనే స్వయంగా వస్తున్నాను. ఈ మాట మా అమ్మకి నాన్నకి చెప్పగలవు. పంచాక్షరం మాస్టారు గారిని అడిగానని చెప్పు. నీ కృష్ణ. మొత్తానికి పట్టిన పట్టు సాధించాడు అంది శాంతమ్మ నవ్వుతూ. 10 సంవత్సరాలైంది వాడిని చూసి. రాధమ్మకి ఉత్తరాలు రాయకపోతే బతికి ఉన్నాడనే ఆశ కూడా నాకుండేది కాదు అంది అలివేలు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. రాధ పుట్టినరోజున వస్తానని రాశాడు. అంటే సోమవారమేగా. అంటే ఎల్లుండే అంది శాంతమ్మ. అలివేలు, ఈసారి నా పుట్టినరోజు పండుగకి చేసే అరిసెలు, మినపసున్ని ఉండలు ఎన్నడూ ఎవ్వరూ చేయనంత రుచిగా ఉండాలి. అట్లాగే తల్లి, అట్లాగే అంది అలివేలు. రాధ ఆ ఉత్తరం పట్టుకుని దొడ్లోకి పరిగెత్తింది. దొడ్లో ఉయ్యాల మీద కూర్చుని 1కి 2 సార్లు మళ్ళీ మళ్ళీ చదువుకుంది. మధ్య మధ్యలో అతను రాసిన చిలిపి మాటలు చదివి నవ్వుకుంది. రాధ గుడికి వచ్చింది. పంచాక్షరం గారు గుడిలో సంధ్యదీపం వెలిగిస్తున్నారు. మాస్టారు, మీకు శుభవార్త అంది దేవుడికి పళ్ళు పూలు ఇస్తూ. ఏమిటమ్మా అది? మీ ప్రియ శిష్యుడు వస్తున్నాడు. ఎవరు? కృష్ణేనా? అవును. ఎప్పుడు? సోమవారం. ఆయన లెక్క చూశారు. అంటే నీ పుట్టినరోజు నాడన్నమాట. రాధ అవునన్నట్టు తల ఊపింది. ఇన్నేళ్లకి కృష్ణకి ఇల్లు గుర్తుకు వచ్చిందన్నమాట. ఇల్లు ఎప్పుడు గుర్తుందట మాస్టారు. కానీ వాళ్ళ నాన్న ముందు చదువుకున్న వ్యక్తిగా నిలబడాలని పంతం. పంచాక్షరం నవ్వాడు. చాలా మంచి పంతం తల్లి. ఆ పట్టుదల సామాన్యమైనది కాదు. ఆయన దేవుడికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పూలు ఇచ్చాడు. రాధ ఇంటికి తిరిగి వచ్చింది. రాత్రి పడుకోబోయే ముందు మళ్ళీ కృష్ణ రాసిన ఉత్తరం చదివింది. లేచి వచ్చి టేబుల్ సొరగు లాగి అందులో భద్రపరిచిన బౌండ్ బుక్ తెరిచి కృష్ణకి అందులో సమాధానం రాయసాగింది. కృష్ణ, నువ్వు వస్తున్నావనే వార్త అందరికీ చెప్పేశాను. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అవును, నువ్వు ఇన్ని సంవత్సరాలు సిటీలో ఉండి వస్తున్నావు కదా. నీ స్వభావం మారిపోలేదు కదా. నేను నీకు చిన్న చిన్న పరీక్షలు పెడతాను. వాటిలో నువ్వు నెగ్గితే నువ్వు ఏమీ మారినట్టే అనుకుంటాను. అయ్యో, నీ అడ్రస్ నాకు తెలిసి ఉంటే వచ్చేటప్పుడు ఆ సిటీ అంతా వెతికి మంచి జామకాయ తెమ్మని అడిగి ఉండేదాన్ని కదా. మొద్దబ్బాయ్, మొత్తానికి అన్నమాట పంతం నెరవేర్చుకున్నావు. నువ్వెంత చదువుకున్నా నాకు మొద్దబ్బాయివే. ఆ పేరే నాకు బాగుంది. నేను అలాగే పిలుస్తాను. నీ రాధ. పంచాక్షరం మాస్టారు ప్రియ శిష్యుణ్ణి చూడాలని తహతహలాడిపోతున్నాడు. ఆయనే కాదు సుమా, మన ఊరిలో బడి, గుడి, చదువు అన్నీను. నీకవి గుర్తున్నాయో లేదో మరి. నా పుట్టినరోజు నాడు చిన్నప్పుడు నువ్వు ఏమీ మారలేదని అనుకుంటాను. వస్తున్నావుగా, చూస్తాను. నీ రాధ. రాధ బౌండ్ బుక్ డ్రాయర్లో పెట్టి సొరుగు మూసింది. కృష్ణ తిరిగి వస్తున్నాడంటే గమ్మత్తుగా ఉంది. రాధ మంచం మీద పడుకుంది. చిన్నప్పుడు కృష్ణ చెప్పిన దయ్యాల కథలు, తన భయం అన్నీ గుర్తుకు వచ్చినాయి. పెదవుల మీద చిరునవ్వు కదిలింది. కృష్ణ కనిపించి 10 సంవత్సరాలు అవుతున్న మాట నిజమే. కానీ అతనితో మాట్లాడుతున్నట్లుగా, అతన్ని మర్చిపోనీయనట్టుగా అతని ఉత్తరాలు ఉండేవి. అప్పుడప్పుడు అతనితో కలిసి కూర్చొని కబుర్లు చెప్పినట్టుగా అవి ఉండేవి. రాధ కూడా ఈసారి తన పుట్టినరోజుకి ప్రత్యేకత ఉన్నట్టుగా సంతోషంగా ఆ రోజు కోసం ఎదురు చూడసాగింది. సోమవారం వచ్చింది. కృష్ణ వచ్చాడు. స్టేషన్కి పంచాక్షరం మేస్టారు వెళ్ళినట్టున్నారు. ఇద్దరూ కలిసి వచ్చారు. కృష్ణ రాగానే కోదండరామయ్య గారి కాళ్ళకి నమస్కరించాడు. కృష్ణ, ఆకతాయిగా పట్టిన పట్టుదల ఇలా అక్షరాలా రుజువు చేస్తావని అనుకోలేదు. నీ మాట నిలబెట్టుకున్నావు, పంతం నెగ్గించుకున్నావు అన్నారాయన. రంగయ్య, ఇప్పుడేమంటావు అన్నారు నవ్వుతూ. తనంతా అయిన కొడుకుని చూసి రంగయ్య నోట మాట రానట్టు అయ్యాడు. ఇన్నేళ్లకి గుర్తుకొచ్చామట్రా. అలివేలు కొడుకుని కౌగిలించుకొని ఏడ్చేసింది. ఇది మరీ బాగుంది. వాడు రానప్పుడు కనపడలేదని ఏడ్చావు, కనిపించిన తర్వాత ఇప్పుడు కూడా ఏడిపేనా? రంగయ్య భార్య మీద చిరాకు పడ్డాడు. అతన్ని లోపలికి రాని అలివేలు, కాళ్ళు చేతులు కడుక్కోమను అంది శాంతమ్మ. అందరి వెనుక నిలబడి ఉంది రాధ. కృష్ణ కళ్ళు రాధ మీద నిలిచినాయి. ఈ అపురూప లావణ్యవతి, ఈ పాలరాతి బొమ్మ ఎవరు? రాధేనా? అతను సంభ్రమంగా చూస్తున్నాడు.
మగసిరితో దారుఢ్యంగా అందంగా ఉన్న ఈ యువకుడెవరు? కృష్ణేనా? రాధ ఆనందాశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎవరు అనుకుంటున్నావురా? మన రాధ అలివేలంది. కృష్ణ రాధ దగ్గరగా వచ్చాడు. బాగున్నావా రాధా? తడబడుతూ పలకరించాడు. రాధకి కూడా నోట మాట రానట్టుగా ఉంది. బాగానే ఉన్నాను అన్నట్టుగా తల ఊపింది. పద, మీ అమ్మ నీకిష్టమైన పలహారాలన్నీ చేసి పెట్టింది అని శాంతమ్మ నవ్వుతూ అంది. కృష్ణ స్నానం చేసి వచ్చాడు. అలివేలే గ్లాసు నిండా పాలు తెచ్చి కొడుక్కి అందించింది. పాలా? వద్దమ్మా, కాఫీ ఉంటే ఇవ్వు, తాగుతాను అన్నాడు. అలివేలు కాఫీ తయారు చేయటంలో రాధ సహాయం చేసింది. రాధ తలంటి పోసుకుంది. తండ్రి పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా తెచ్చిన జార్జెట్ చీర కట్టుకుంది. శాంతమ్మ రాధకి జడ వేసి పూలు పెడుతూ, కృష్ణ ఎంత మారిపోయాడే, ఎంత బుద్ధిమంతుడయ్యాడు అంటూ ప్రశంసిస్తోంది. రాధ తల్లి ప్రశంసలు వింటోంది. అవును, కృష్ణ చాలా మారిపోయాడు. అతని ఉత్తరాలు మాత్రం అతని రవంత కూడా మారినట్లుగా చనువుగా స్నేహంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు కృష్ణ చిన్ననాటి స్నేహితుడిగా, కలిసి అల్లరి చేసే నేస్తంగా, ఏది కావాలన్నా తెచ్చి ఇచ్చే ఆప్తుడుగా అనిపించాడు. ఇప్పుడు కృష్ణను చూస్తుంటే మాటరాని మూగతనంతో ఏదో జంకుగా ఉంది. రాధమ్మా, జడ వేసుకోవడం అయిందా అంటూ అలివేలు వచ్చింది. వెండి పళ్ళెంలో అరిసెలు, మినపసున్నుండలు పెట్టి తెచ్చింది. నాకు తినాలని లేదు అలివేలు, వద్దు అంది రాధ. అదేమిటి, రుచి చూడు, అక్కడ పెట్టి వెళ్ళింది. అలివేలు, వరహాలరావు గారిని, కరణం గారిని కూడా ఈ పూట మీ అయ్యగారు భోజనానికి పిలిచారు. అట్లాగేనమ్మా, వంట ఏం చేయమంటారు అంది. నేను వంట ఇంట్లోకి వస్తున్నాను, పదా అంటూ శాంతమ్మ అలివేలు వెంట నడిచింది. రాధ వెండి పళ్ళెంలో ఉన్న మినుప సున్ని ఉండ చేతిలోకి తీసుకుంది. రుచి చూడబోతుండగా ఇంతలో రాధా అన్న పిలుపు వినిపించింది. రాధ ఉలిక్కి పడినట్టుగా తిరిగి చూసింది. కృష్ణ లోపలికి వచ్చాడు. కూర్చుని ఉన్న రాధ చిటుక్కున లేచి నిలబడింది. కృష్ణ రెండు చేతుల నిండా ఎరుపు, తెలుపు కలువ పూలున్నాయి. కృష్ణ దగ్గరికి వచ్చాడు. రాధ అతన్ని చూస్తోంది. నీకు 18 సంవత్సరాల నుండి 19 వచ్చినాయిగా, ఇవిగో 19 పూలు అంటూ అందించాడు. రాధ తటపటాయించింది. తీసుకో అన్నాడు. రాధ తీసుకుంది. నీకు తెలుపు ఇష్టంగా, అందుకని ఒక తెల్ల కలువ పువ్వు ఎక్కువ ఉంది అన్నాడు. రాధ మాట్లాడలేదు. అతను క్షణంసేపు ఎదురు చూశాడు. రాధ కళ్ళు చేతిలో పట్టుకున్న ఆ పూలని తదేకంగా చూస్తున్నాయే తప్ప కృష్ణని గమనించటం లేదు. నేను వెళ్తున్నాను అన్నాడు. సరేనన్నట్టు తల ఊపింది. అతను వెళ్ళబోయి ఆగాడు. చిన్నబోయిన ముఖంతో అన్నాడు, నువ్వు చాలా మారిపోయావు రాధా. రాధ తటాలున కళ్ళెత్తి చూసింది. ఆ చూపులు నువ్వు మాత్రం మారలేదా అన్నట్టున్నాయి. కృష్ణ తల తిప్పుతూ అన్నాడు, ఊహూ, నేను మారలేదు. నీ పుట్టినరోజుకి కలువ పూలు ఇవ్వటం నేను మర్చిపోలేదు. కానీ నువ్వే నాకు మినుపుసున్ని ఉండా ఇవ్వటం మర్చిపోయావు అన్నాడు. రాధ మాట్లాడలేదు. అతని వైపే చూస్తోంది. కృష్ణ వెళ్ళిపోతున్నాడు. ఇదిగో వెనక నుంచి పిలిచింది. గుమ్మం దాటబోతున్న అతడు ఆగి తిరిగి చూశాడు. తీసుకో. మినుపుసున్ని ఉండలు, అరిసెలు ఉన్న వెండి పళ్ళెం అతని వైపు చాచింది. వద్దులే, అడిగి తీసుకునే కంటే ఊరుకోవటమే మంచిది. తీసుకోమంటుంటే ఆ పిలుపు అభ్యర్థనగా లేదు, దబాయిస్తున్నట్లుగా ఉంది. కృష్ణ తిరిగి వచ్చాడు. రాధ అతనికి మినుపుసున్ని ఉండా తీసి ఇచ్చింది. నాకు కలువ కాడల దండ ఎందుకు తీసుకురాలేదు? అతను చకితుడైనట్టు చూశాడు. ఆ తర్వాత నవ్వాడు. అదా, అట్లా దండ వేయాలని అనుకున్నాను, కానీ నీకిష్టం ఉంటుందో ఉండదోనని భయం వేసింది. నాకెందుకు ఇష్టం ఉండదు? నేనేం మారలేదు. నేను కూడా మారలేదు. నువ్వు చాలా మారావు. నువ్వు కూడా. రాధ పక్కున నవ్వింది. కృష్ణ కూడా నవ్వాడు. అమ్మయ్యా, నీకసలు మాట్లాడే అలవాటే పోయిందేమో అనుకున్నాను అన్నాడు కృష్ణ. నా మాటలు నీకు నచ్చవేమోనని అనుకుంటున్నాను. ఇద్దరూ మళ్ళీ నవ్వారు. ఇద్దరూ కలిసి పెరట్లోకి వచ్చారు. జామ చెట్టు చూడగానే కృష్ణ, జామకాయ కావాలా అని అడిగాడు. రాధకి పాత సంఘటన గుర్తుకు వచ్చింది. వద్దులే బాబు అంది.
కృష్ణ నవ్వుతూ చెట్టు కొమ్మ పట్టుకుని క్రిందకు వంచి జామకాయ కోసి రాధకిచ్చాడు. రాధ తిని చూసి చాలా తీయగా ఉంది అంది. ఏది? రాధ చేతిలో కాయ తీసుకుని తను తిన్నాడు. చిచి, ఎంగిలి అంది రాధ. చిన్నప్పుడు నీ ఎంగిలి నేను తినలేదా అన్నాడు కొంటెగా. రాధ చెంపలు హఠాత్తుగా కెంపులుగా మారినాయి. వరహాలరావు, కరణం గారు భోజనానికి వచ్చారు. అందరితో పాటు కృష్ణకి కూడా వాళ్ళ పంక్తిలోనే వడ్డించమని అంది శాంతమ్మ. భోజనం చేస్తుండగా వరహాలరావు హేళన మిళితమైన స్వరంతో అన్నాడు. చూశావుటోయ్ కృష్ణ, 4 ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుంటే మన వాళ్ళు ఎంత విలువగా చూస్తారో. మీ నాయన ఏనాడైనా ఇట్లా మాతో కలిసి భోజనం చేశాడా? నీకు పట్టింది ఆ అదృష్టం. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఇదే భోజనం కదండి అన్నాడు కృష్ణ. మా అయ్యగారు అమ్మగారు ఎప్పుడూ వాడిని గారాబంగానే చూసేవారు. ఈరోజు వాడేదో పెద్ద మొనగాడయ్యాడని గౌరవించటం లేదులేండి అంది అలివేలు. నేను చదువు సంగతి చెప్తుంటే నువ్వు ఉడుక్కుంటావెందుకమ్మా? వాడు కష్టపడి చదువుకోబట్టే కదా ఈ మర్యాదలు. ఈ ఊళ్ళోనే ఉంటే వాళ్ళ నాన్న చేతి క్రింద నాగలి పట్టుకునేవాడు కదా అంటున్నాను అన్నాడాయన. అంతేలేండి అంతేలేండి అన్నాడు కరణం గారు. రాధకి ఆ క్షణంలో వరహాలరావు మీద చెప్పలేనంత కోపం వచ్చింది. రాధ సాయంత్రం ముస్తాబయింది. పూలు పళ్ళు తీసుకుని గుడికి వెళుతోంది. నేను కూడా సాయం రానా? పేపర్ చూస్తున్న కృష్ణ అన్నాడు. సాయమా? దేనికి? దేవుడికి కొబ్బరికాయ కొట్టడంలోనా అంది రాధ. ఊహూ కాదు, ప్రసాదం తినటంలో అన్నాడు కృష్ణ. రాధ పకాలన నవ్వింది. కృష్ణ కూడా నవ్వాడు. కృష్ణ రాధ వెంట బయలుదేరాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చెరువు ఒడ్డు వెంట నడిచి గుడికి వెళ్లారు. పంచాక్షరం మాస్టారు ఇద్దరికీ ప్రసాదం ఇచ్చారు. ఏమని కోరుకున్నావు రాధా అన్నారాయన. కృష్ణకి బాగా చదువు రావాలని. ఇంకానా? ఏమో నాకు తెలియదు మాస్టారు, అలవాటుగా అలా వచ్చేసింది. బాగుంది నవ్వారాయన. ఇదిగో మీకోసం ఎవరో వచ్చారు. పంచాక్షరం గారి భార్య పిలవటంతో ఆయన ఇంటివైపు వెళ్ళారు. రాధ కృష్ణ ఇద్దరూ గుడి మెట్ల మీద కూర్చున్నారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను గుడికి వెళ్ళి 10 ఏళ్ళయింది. అదేమిటి? హైదరాబాద్లో చాలా దేవాలయాలుంటాయిగా. ఉన్నాయి, కానీ నాకు వెళ్ళాలనిపించలేదు. నాకు అసలు టైమే ఉండేది కాదు. ఎప్పుడన్నా కాస్త తీరుబడి దొరికితే మంచం మీద పడుకుని మన ఊరి గురించి మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. అక్కడ అసలు ఏం పని చేసేవాడు నువ్వు? చాలా పనులు చేశాను. మొదట కొంతకాలం న్యూస్ పేపర్లు ఇచ్చే బాయ్గా చేశాను. మెడికల్ కాలేజ్ దగ్గర పకోడీలు అమ్మే బండి దగ్గర చేశాను. తర్వాత కొన్నాళ్ళు హోటల్లో సర్వర్గా, మరికొన్ని రోజులు సినిమా హాలు గేట్ కీపర్గా, ఇంకా కొన్నాళ్ళు సైకిల్ మీద పిల్లల్ని తీసుకొని వెళ్ళే నౌకరుగా, మధ్యాహ్నం వేళ ఆఫీసులో క్యారియర్లు ఇచ్చే మనిషిగా, ఇలా చాలా చేశాను. నువ్వు అంత కష్టపడుతున్నావని మేమెవ్వరం అనుకోలేదు. శారీరకంగా నేను పడిన ఆ కష్టం మానసికంగా నాకెంతో మేలు చేసింది. రాధా రకరకాల వ్యక్తులతో పరిచయం ఎన్నెన్నో జీవిత పాఠాలు నేర్పింది. నన్నొక మనిషిగా తీర్చిదిద్దింది. నా పుట్టినరోజు నాడు మాత్రం తప్పకుండా నీ వద్ద నుంచి ఉత్తరం వచ్చేది. మళ్ళీ అంతూ ఉండేవాడివి కాదు. నాకు భలే కోపం వచ్చేది అంది రాధ. మీరంతా నా గురించి మర్చిపోయారనుకున్నాను రాధా అన్నాడతను. నువ్వు ఉత్తరాలు రాయకపోతే నిజంగా మర్చిపోయేదాన్నే అంది రాధ. నా ఉత్తరాలు ఏం చేసేదానివి? ఏం చేసేదాన్ని? చదవగానే చించి నలిపి ఉండలు చేసి పొయ్యిలో పడేసేదాన్ని. నిజంగానా? నిజంగా. అతను నిరుత్సాహంగా చూశాడు. జాగ్రత్తగా దాస్తావనుకున్నాను రాధా. ఎందుకలా అనుకున్నావు? ఏమో నాకు తెలియదు. అతని ముఖం చూసి రాధ నవ్వు దాచుకుంది. ఇద్దరూ లేచి ఇంటి ముఖం పట్టారు. మన ఊరు ఏమీ మారలేదు రాధా. 10 సంవత్సరాలు గడిచినా అలాగే ఉంది. రవంత కూడా అభివృద్ధి లేదు అన్నాడతను బాధగా. రాధ అతని వైపు తిరిగింది. ఏం అప్పుడే ఈ ఊరు నీకు విసుగు పుడుతోందా ఏమిటి? లేదు, మన ఊరి జాతకం ఎప్పటికీ ఇంతేనా అనే బాధ కలుగుతోంది. ఏమో బాబు, మీ సిటీలో ఉండి వచ్చిన వాళ్ళని నమ్మలేం. ఆ కరణం గారి అబ్బాయి సీను లేడు? ఫారెన్లో 1 సంవత్సరం ఉండి వచ్చాడో లేదో. ఇక్కడ ఉండలేను, బోర్.
వెధవ పల్లెటూరు అని వెళ్ళిపోయాడో. నేనలా అనను రాధా. నాకు మన ఊరు ఉన్నంత హాయిగా ఇంకే ప్రదేశం అనిపించదు. ఈ గాలి, ఈ ఆరుబయట ఈ ప్రశాంతత, ఇది పూర్తిగా వేరు అన్నాడతను. ఇద్దరూ నడుస్తుంటే రాధకి మళ్ళీ అనుమానం వచ్చింది. అవును, ఇన్నేళ్ల నుంచి మమ్మల్ని నువ్వు చూడకుండా మాకు ఉత్తరాలు రాస్తున్నావు కదా, మేమంతా కులాసాగా ఉన్నామని నీకెలా తెలుసు? పంచాక్షరం మాస్టారి ద్వారా. ఏమిటి? అవును రాధా, ఆయన ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కనిపించారు. నా విషయం మీకెవరికీ చెప్పొద్దని వాగ్దానం తీసుకున్నాను. నిజంగానా? ఆశ్చర్యంగా అడిగింది. నిజంగా అన్నాడు కృష్ణ. అమ్మ దొంగ అంది రాధ. కెంచాయలు కమ్ముకుంటున్న ఆ సమయంలో రాధ ముఖం చాలా ఆకర్షణీయంగా కనిపించింది అతనికి. నెల రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఆ రోజున సాయంత్రం వేళ రంగయ్య దొడ్లో కూర్చుని తాడు పేంతున్నాడు. అలివేలు చేటలో బియ్యం పోసుకుని మట్టిగడ్డలు ఏరుతోంది. కృష్ణ మంచం మీద కూర్చుని పుస్తకం చూస్తున్నాడు. వాడు మళ్ళీ హైదరాబాదు వెళ్తానంటున్నాడు అంది అలివేలు. హైదరాబాదా? ఎందుకు? అన్నాడు రంగయ్య. అలివేలు కొడుకు వైపు చూస్తూ నువ్వే చెప్పు, నా వల్ల కాదు అన్నట్టు చూసింది. కృష్ణ కళ్ళతోనే తల్లిని అర్థిస్తున్నట్టు చూశాడు. తల వంచి తాడు పేనుకుంటున్న రంగయ్య ఇదేం గమనించడం లేదు. అయ్యగారికి ఒంట్లో ఏమీ బాగుండటం లేదు. ఇంటి వ్యవహారాలు, డబ్బుని గురించిన లెక్క డొక్క చూసేందుకు చేతి క్రింద ఎవరినైనా పెట్టుకోవాలని అనుకుంటున్నారు. నువ్వొచ్చావుగా, ఇంకా ఎవరో ఎందుకు? రాత్రి నేను అయ్యగారితో నీ గురించి చెప్పాను. ఆయన సరేనన్నారు. నేనా? అన్నాడు కృష్ణ. అవును, నువ్వు అక్షరం ముక్క నేర్చుకున్నవాడివి. ఆ వ్యవహారాలు అయ్యగారు ఇట్టే చెబితే అట్టే తెలుసుకోగలవు. నేను ఇంకా చదువుకుందామని అనుకుంటున్నాను నాన్న. చదువా? ఇంకేం చదువురా? పెద్ద చదివే చదివావుగా. ఆ చదివింది చదివే కాదు, నేను మెడిసిన్ చదువుతాను. అంటే? డాక్టర్ని అవుతాను. రంగయ్య నిర్ఘాంతపోయాడు. డాక్టర్ చదువుతావా? నీకేమైనా మతిపోయిందా? అంత గొప్ప చదువులు మన వల్ల అవుతాయా? అయ్యగారిని అప్పుగా అడుగుదామని అనుకుంటున్నాను. నోర్మయ్, ఇంకా నయం అడిగావు కాదు. అసలే ఆయనకి ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు. 2 ఏళ్ల నుంచి వ్యవసాయంలో పైసా మిగలటం లేదు. నీ కళ్ళకి కనిపించటం లేదురా? ఎప్పుడూ 2 పాతర్ల నిండా ఒడ్లు ఉండేవి. అవిగాక పురి ఉండేది. అవి ఏమైనా ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయా? వ్యవసాయంలో వచ్చిన ఈ నష్టం పళ్ళబిగున భరిస్తూ బయటపడకుండా నెట్టుకొస్తున్నాడు. అయినా ఇంత వయసు పైబడ్డా పుస్తకాలు పుచ్చుకొని టింగురంగా అంటూ బడికి వెళ్ళటానికి మనమేమన్నా శ్రీమంతులమా? అసలు ఈ పొలం పనులు కూడా నా ఒక్కడి వల్ల అవ్వటం లేదు. నాకు కూడా చేతి క్రిందకి మనిషి కావాలి. నువ్విక్కడే ఉంటే అటు అయ్యగారికి లెక్కల్లో, ఇటు వ్యవసాయంలో నాకు తోడుగా ఉండొచ్చు. అంతేగాని డాక్టరు గీక్టరు అంటూ వెర్రిమర్రి ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు రంగయ్య. నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. అయి తీర్తాను. అయ్యగారిని డబ్బు అడగటం బాగుండదనుకుంటే ఇంకో మార్గం చూసుకుంటాను. అదిగో మళ్ళీ అదే మాట. నేనిప్పుడు చెప్పిందంతా ఏమిటి? అసలు అంత గొప్ప చదువులు మనలాంటి వాళ్ళకెందుకు అంట. రంగయ్య కస్సమన్నాడు. చదువులకి గొప్ప బీద తారతమ్యం ఏమీ లేదు. ఎవరైనా చదువుకోవచ్చు. నీ తల తిరుగుడుతనం తగ్గిందనుకున్నా. నువ్వేం మారలేదు అన్నాడు రంగయ్య కోపంగా. నీకేది చెప్పినా అర్థం కాదు అన్నాడు కృష్ణ విసుగ్గా. నోరు మూసుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి ఇప్పటికైనా కుదురు తెచ్చుకొని ఇంటి పట్టును పడి ఉండు. ఇంకోసారి డాక్టర్ గీక్టర్ అంటూ ఆ మాట నా దగ్గర ఎత్తకు. నాకు చిర్రెత్తుకొస్తుంది. రంగయ్య తాడు తీసి చూరులో పెట్టి పాల చెంబు తీసుకుని గేదెలున్న పాక వైపు వెళ్ళాడు. నేను చెప్పలేదురా ఆయన ఒప్పుకోడని అంది అలివేలు. ఆయన ఒప్పుకునేదేమిటమ్మా? నేను చదువుకోవాలని అనుకుంటున్నాను. చదువుకుంటాను. ఎట్టా చదువుకుంటావురా? డబ్బు కావాలని నువ్వే చెబుతున్నావుగా. అంత డబ్బు మనకెట్లా వస్తుంది? కృష్ణ మాట్లాడలేదు. ఆ రాత్రి రంగయ్య చెప్పాడు కాబోలు. కోదండరామయ్య గారు కృష్ణని పిలిచారు. రంగయ్య ఆయన ప్రక్కనే నిలబడి ఉన్నాడు. కృష్ణ, నువ్వు మెడిసిన్ చదువుకుంటానంటున్నావట. ఆ మాట సంతోషించతగ్గదే. కానీ నీ పరిస్థితి కూడా ఆలోచించుకో. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మెడిసిన్ అంటే మాటలా? నీ పుస్తకాలకి ఫీజులకి కాకుండా నీ బట్టలకి నువ్వు ఉండటానికి చాలా కావాలి. నిన్ను నిరుత్సాహపరుస్తున్నానని అనుకోకు.
మనం ఏ పని చేసినా మన స్థితికి తగ్గట్టుగా చేయాలి. నీకు ఈ పల్లెటూరులో ఉండటం ఇష్టం లేదంటే చెప్పు, ఎవరినైనా పట్టుకుని నీకు ఏదో ఒక ఉద్యోగం వచ్చేట్టు చూస్తాను అన్నారు కోదండరామయ్య గారు. కృష్ణ ఆయన మాటలతో కుంగిపోయినట్టయ్యాడు. అతని ఆశలు అడుగంటిపోయినట్లయినాయి. అతను కోదండరామయ్య గారు ప్రోత్సహిస్తారనే ఆశతోనే ఎంతో ఉత్సాహంగా ఈ ఊరు వచ్చాడు. ఆయన అలా మాట్లాడటానికి తన తండ్రి కూడా సగం కారణం అన్న విషయం అతనికి అర్థమైంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.